నమస్కారం అండి. నమస్కారం. ఉదయం బట్టల షాపులో, మధ్యాహ్నం తర్వాత బస్ సర్వీస్ ఆఫీసులో. ఇదే కదా మీ దినచర్య? అవునవును. విషయం ఏమిటో చెప్పండి. ఈ ఏడాది మన గుడి ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా జరిపించండి. బ్రహ్మాండంగా జరిపించండి. దానికి అలాగే పాట కచేరీ, బ్యాండ్ మేళం అన్నిటికీ స్పాన్సర్స్ ఉన్నారు సార్. ఎడ్ల పందాలు కూడా ఇంకా ఎవరో దొరకలేదు సార్. టపాకాయలు కూడా లేరు సార్. మీకు ఏదైతే సౌకర్యమో అలా చేసేద్దాం సార్. కూర్చోండి. పర్లేదు సార్, కూర్చో. ఎడ్ల పందాలు, టపాకాయలంటే చిన్నప్పటి నుంచి నాకు పడదు. పాపం మూగజీవుల్ని హింసించడం, టపాకాయలు పిలిచి వాటిని భయపెట్టడం ఏ దేవుడికి ఇష్టం ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అలాగని అలవాటు మార్చంలేండి. ప్రతిసారి ఇచ్చే అమౌంట్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాను, తప్పకుండా తీసుకెళ్ళండి. మరి ఉత్సవాల్లో షాపు ఫ్లెక్సీ అందరికీ కనబడేటట్టుగా పెట్టాలి. అది ఎప్పుడు పెట్టేదే కదా. ఈ సంవత్సరం మీరు మెయిన్ స్పాన్సర్ గా ఉంటే షాప్ బ్యానర్ మాత్రమే కాదు, మీ ఫోటో కూడా పెద్ద ఫ్లెక్సీగా పెట్టేద్దాం. అది కూడా మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టేద్దాం. మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. నేను ఇంత డబ్బు గలవాడిని కదా, అయినా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఎందుకు ఇవ్వట్లేదని తెగ ఈర్షపడి దానికోసం డబ్బు ఖర్చు పెట్టే కోటీశ్వర్లు ఎంతో మంది మన ఊళ్ళోనే ఉన్నారు. అందుకని నాకు అలాంటి గోలానంద లహరి లేదు. నన్ను ఆ లిస్ట్ లో చేర్చకండి. నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. ఇదిగో వీరి సంగతి చూడు. షాప్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదే. తీసుకోండి. ఇలా అయిందేమిట్రా నానా? ఫాస్ట్ ఫాస్ట్ బ్రిస్క్ వాక్. నడుస్తూనే ఉన్నాను కదా. ఇలా చేయి. ఫుట్బాల్ ప్లేయర్స్ చేస్తుంటారు. స్లో వాక్ అండ్ స్ట్రెచ్. ఎవరు? నేనా? మరి ఇంకెవరు? ఎవరైనా చూస్తే బాగోదు. చెప్పింది చేయి నాన్న. ఊరికే నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గదు. ఇలాంటివి చేయాలి. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రెచ్ చేయి. లెగ్ స్ట్రెచ్ ఇలా హోల్డ్ చేయి. నెక్స్ట్ లెగ్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు లంచెస్. పోరా, మొదటి రోజుకి ఇది చాలే. మరీ అలవాటు లేకుండా ఎక్కువ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్? అన్న కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వు. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వంటున్నావా? అట్లీస్ట్ నీ హెల్త్ గురించి అయినా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పితృవాత్సల్యం ఈరోజు ఓవర్ఫ్లో అవుతోంది. విషయం ఏమిటో చెప్పు. ఏం లేదే నాన్నా, నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ 916 అని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏమిటో చెప్పు వెళ్ళరా రాస్కెల్. విన్సెంట్ గారే కదా? అవును సార్, మీ షాప్ కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఓ, ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఏ స్కూల్లో చదువుతున్నారు సార్ మీ పిల్లలు? మా పిల్లలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నారు. రెస్ట్ తీసుకుని చాలు పద. ఇతను మీ బ్రదరా? సార్ గారి నలుగురు పిల్లలు, నేను మూడో వాడిని. ఈయనకిద్దరు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మ్యారేజ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఎర్లీ మ్యారేజా? రా. నీ కుళ్ళురా. అవునవును. అందమైన అమ్మాయిల పక్క నుంచి నించున్నప్పుడు మీ అమ్మని మిస్ అయిన మాట నిజమే. కానీ తను చనిపోయి 24 ఏళ్ళైనా ఇంతవరకు ఇంకో పెళ్లి చేసుకోలేదంటే నా విల్ పవర్కి నిదర్శనరా. ఇప్పుడేదో ఇలా అమ్మాయిలు చూసి నవ్వినంత మాత్రాన నేను వీక్ అయిపోయినట్టు కాదు. అందుకనే ఊపిరి బిగబట్టి పొట్టని లోపలికి లాక్కున్నావు. ఎప్పుడు చూసాలే. రే విన్సెంట్, నన్ను గుర్తుపట్లా? నేను రా మరియమ్మని. స్కూల్లో నీతో పాటు చదువుకున్న మరియమ్మని. నువ్వు ఇప్పుడు కూడా చక్కగా నడిచేస్తున్నారా? నేను చూడు మోకాళ్ళ నొప్పితో చాలా కష్టపడుతున్నాను. ఏమైంది మోకాలకి? ఏం చేయమంటావు, వయసు అయింది కదా. పోలే, ఇంకేంటి విశేషాలు? మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. సెబాస్టియన్ పోయిన సంవత్సరం చనిపోయాడు. ఎవరు? మన పోలీసు కొడుకు సెబాస్టియన్? వాడే. ఎలా? ముసలాళ్ళైతే మనుషులు చనిపోరా? రాజబాబు కనకమ్మ చనిపోయి 2 ఏళ్ళైంది. తర్వాత నువ్వు లేక నేను, ఎవరికి తెలుసు. ఇంకా చాలా అందరితో ఆపై నేను వస్తా. ఏంటి అంత తొందర? మనం కాసేపు నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తున్నా. అయితే నేను వస్తాను. నేను టూర్ వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. బాయ్. బాయ్ బాయ్. మరి ఆ క్లాస్మేట్ని చూసినప్పుడు అమ్మని మిస్ అవ్వలేదా? అయ్యేనరా, కానీ మీ అమ్మని కాదు, మా అమ్మని. నాన్న, ఈ రోజు కూడా నా ఫ్రెండ్ నిన్ను చూసి ఆ అమ్మాయి అడిగిన అదే ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? మీరు బ్రదర్సా అని. మరి ఉన్నమాట కదరా. నువ్వెప్పుడు ఎవర్ గ్రీన్ హీరోవేనా? మై డియర్ కుమార్, కమ్ టు ది పాయింట్. అది నేను ఇక్కడ పెట్రోల్ ధర గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అన్ని పనులకి నేనే వెళ్తున్నాను. ఒక రోజుకి కారులో ఎంత పెట్రోల్ పోయిస్తున్నావు? ఓ, బాబు డబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఫీలింగ్. మరి బస్సులోనూ నడిచా వెళ్ళచ్చుగా. అది కాదు నాన్న, బైక్ ఒకటి ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి యూస్ అవుతుంది కదా. బైకా? బైక్ లేదు, గీకలేదు, అది చాలా రిస్క్ రా. అంటే ఈ పెట్రోల్ ధరలు అవన్నీ నేను భరిస్తాను, కానీ బైక్ మాత్రం వద్దు.
ఇవ్వు. మైదూంగా సార్. నువ్వు చేసింది చాలు, నేను తీసుకెళ్ళిస్తానులే. అర్థమైందా? మొహం చూడు. ఆ అమ్మే కనుక ఉండుంటే ఈ షర్టు తను తెచ్చి ఉండేది, అంతేగా? అది కాదు, ఒక బైక్ కోసం ఇలా బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? నేను అప్పుడే మర్చిపోయా. నేను చదువు పూర్తి చేసి మంచి స్థాయికి వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు. ఏమనుకుంటాను? నా కొడుకు బైక్ కొనిమ్మని ఎంత అడిగినా నేను కొనివ్వలేదని నువ్వు ఫీల్ అవుతావు. అలాంటి ఫీలింగ్స్ ఏవి నాకు కలగవురా. రే, బైక్ డేంజర్ రా. సరే, అయితే ఒక కండిషన్, నువ్వు హెల్మెట్ వేసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. థ్యాంక్ యూ నాన్నా. మన రాజశేఖర్ ఉన్నాడు కదా, బైక్ డీలరు, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో. ఏంటి? డబ్బులు? క్యాష్ ఇక్కడ లేదు, బిల్లు ఆఫీస్కి పంపించమని చెప్పు, నేను రాజశేఖర్తో మాట్లాడతాను. ఏం మాట్లాడమే? ఓకే ఓకే, నాకు మంచి బైక్ దొరికితే చాలు. నానా, ఏంట్రా? ప్రపంచంలోనే నీకంటే మంచి నన్ను ఎవ్వరూ ఉండరు. పోరా గాడిదా. 25,000 ప్లస్ 30,000 టోటల్. జార్జ్, ఇప్పుడు బైక్ కొనాలంటే ఎంత అవుతుంది? ఆర్డినరీ బైక్ అయితే 60,000-70,000 రూపాయలు అవుతుందండి. అదే బుల్లెట్ అయితే 1-1.5 దాకా అవుతుంది. అయ్యో, కొంప తీసి వాడు బుల్లెటే కొనుక్కొచ్చేస్తాడేమో. సార్ ఇంకా ఏ లోకంలో ఉన్నారు సార్? ఇదిగోండి, మీ ఫ్రెండ్ రాజశేఖర్ గారు ఏదో బిల్లు పంపించారు. ఒక బైకు 18 లక్షలా? ఎలా ఉంది? సూపరా? ఇంకో విషయం, ఫ్యాన్సీ నెంబర్కి నేను నీలాగా డబ్బులు వేస్ట్ చేయలేదు. నువ్వే నెంబర్ 1 అయినప్పుడు ఇక వేరే నెంబర్ ఎందుకు? నువ్వు ఎవరినడి కొన్నావరా 18 లక్షల రూపాయల బైకు? అదే నన్ను అలా మాట్లాడతావు? నేను నీతో ముందే చెప్పాను కదా మంచి బైక్ కొనుక్కుంటానని. మంచి బైక్ అంటే 18 లక్షల రూపాయల బైకా? నాన్న, నువ్వెప్పుడూ నాతో చెప్తుంటావు కదా ఏదైనా అంతస్తుకు తగ్గట్టు ఉండాలని. నువ్వు మర్సిడీస్ బెంజ్ తోలేదు, అందుకేగా. అలాంటప్పుడు నీ కొడుకు సాదా బైక్ తోలితే నీ ప్రెస్టేజ్ తగ్గిపోదు? నీ ప్రెస్టేజ్ తగ్గే పని నేను ఎప్పుడు చెయ్యను. నన్ను బలవంత పెట్టద్దు. ఐఎమ్ వెరీ సారీ. 18 లక్షలు పెట్టి బైక్ కొన్నందువల్ల వీడి కారు నేను తీసేసుకుంటాను. అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. నాన్న, ఆస్తి పంపకాలు చేసినప్పుడు ఈ అమౌంట్ తగ్గించుకునిస్తే సరిపోతుంది. నీ పెళ్లి చేసేటప్పుడు నాన్న నీకేం తక్కువ చేయలేదు. నా పెళ్లి చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా రాబట్టుకుంటాం. ఏనా? నిన్ననేం లాభం లేదురా. దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి నీలాంటి వాడిని కూడా ఒకడినిస్తాడు. ఈ రోజు నుంచి నీ ఆటలు సాగనివ్వను. ఇక నీ విషయంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, అవి నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? రేపటి నుంచి మన బస్ సర్వీసుల బాధ్యత నీదే. ఆఫీస్కి వెళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎంత రాత్రైనా అన్ని బస్సుల తాలూకు లెక్కలు, కలెక్షన్లు, అనా పైసలతో సహా నాకు అప్పచెప్పి ఆ తర్వాత నువ్వు నిద్రపోవాలి. చెప్పింది అర్థమైందా? నాన్న, మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? ఏం చెప్పినా ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్. నువ్వు ఇదే మాట కొన్ని ఏళ్లుగా చెప్తున్నావు. ఇక నువ్వు మీ నాన్న మాట వినాలి. ఓకే బావా. నాన్న, స్టిల్ ఐ లవ్ యూ.